రామ్ చరణ్ గారు ఇప్పుడు కొత్తగా బుచ్చిబాబు సేన డైరెక్షన్లో ఒక మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీని ప్రస్తుతం RC16 అని పిలుస్తున్నారు. అయితే రామ్ చరణ్ గారు ఈ RC16 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ గేమ్ చేంజర్. అయితే ఈ గేమ్ చేంజర్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే గేమ్ చేంజర్ మూవీతో రామ్ చరణ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ RC16 మూవీలో యాక్ట్ చేస్తున్నారు రామ్ చరణ్ గారు. చూడాలి రామ్ చరణ్ గారికి ఈ RC16 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే RC16 మూవీని డైరెక్ట్ చేస్తుంది బుచ్చిబాబు సేన. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రామ్ చరణ్, త్రిష, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే త్రిష గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ RC16. అయితే త్రిష గారు ఈ RC16 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పట్టుదల. అయితే ఈ పట్టుదల మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే పట్టుదల మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే పట్టుదల మూవీతో త్రిష గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే త్రిష గారు పట్టుదల మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ RC16 మూవీలో యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. అయితే త్రిష గారు ఈ RC16 మూవీలో కలెక్టర్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు మూవీ టీం. చూడాలి త్రిష గారికి ఈ RC16 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే RC16 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ RC16 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే RC16 మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ RC16 మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి RC16 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే RC16 మూవీతో రామ్ చరణ్ గారికి ఇంకా త్రిష గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.